ఇజ్రాయెల్కి ఏంటంటే ఇజ్రాయెల్కి చుట్టుపక్కల ఉండేటువంటి ఇరాన్ కానీ పాలస్తీన్ కానీ రకరకాల చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్కళ్ళు శత్రువే ఇజ్రాయెల్కి. అయితే ఎంతమంది శత్రువులు ఉన్నా వాళ్ళనే టార్చర్ పెడుతూ ఉంటది. వాళ్ళ వల్ల ఇజ్రాయెల్ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఎంతమంది శత్రువులు ఉన్నా దుర్భేద్యమైనటువంటి సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది ఇజ్రాయెల్కి. ఆ విషయంలో మాత్రం టాప్ నాచ్ ప్రపంచంలోనే ఈ మిసైల్స్ లాంటివి వచ్చినా కూడా వాటిల్ని చాలా అద్భుతంగా ఎదుర్కోగలిగింది మొన్న మధ్య. అయితే ఇప్పుడు ఈ హెజ్బొల్లా అనేసి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, కైండ్ ఆఫ్ ఫైటర్ ఆర్గనైజేషన్, ఇట్లా డిబేటబుల్. ఆ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది. ఇజ్రాయెల్ మీద పోరాటం చేస్తూ ఉంటారు. వాళ్ళకి నెక్సస్ అంతా ఇరాను, సిరియా ఇటువైపు అంతా వాళ్ళకు ఉన్నాయి. అయితే ఏదైతే వాళ్ళు పేజర్స్ వాడుతున్నారు. పేజర్స్ అంటే ఈ జనరేషన్ చాలా మంది తెలియదు. మా చిన్నప్పుడు ఉండేవి. సెల్ ఫోన్స్ ఇవి రాకముందు ఇప్పుడు మీకు అర్థం కాయేలా చెప్పాలంటే చిన్నప్పుడు మీకు మామూలు ఫోన్లు ఉంటాయి కదా! స్మార్ట్ కాకుండా చిన్న ఫోన్లు. ఆ ఫోన్లు దేనికి పనికొస్తాయి? కమ్యూనికేషన్ చేయాలంటే ఫోన్ మాట్లాడుకోవాలి లేదా మెసేజ్‌లు పెట్టుకోవాలి. సో, అలాంటిదే పేజరు. కానీ ఫోన్ రాదు. ఓన్లీ మెసేజ్ వస్తది. సో, అక్కడ ఉండేటువంటి హెజ్బుల్లాలో ఉండేటువంటి అప్పట్లో అయితే జర్నలిస్టులు, డాక్టర్లు వీళ్ళందరూ వాడేవారు. ఎట్లా అంటే పేజర్ నుంచి జస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తది. అప్పుడు ఈ ల్యాండ్ లైన్స్ కదా! సో, ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ లైన్ తీసుకెళ్ళలేం కాబట్టి నేనెక్కడో నేనొక జర్నలిస్ట్‌ని లేకపోతే మీరొక డాక్టర్ బయటెక్కడో ఉన్నారు. మీరు అర్జెంట్ ఆపరేషన్‌కెళ్ళాలి. లేకపోతే నేనొక జర్నలిస్ట్‌ని బయటెక్కడో ఉన్నా. ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇమ్మీడియేట్‌గా అక్కడికి వెళ్ళండి అని చెప్పాలి. మరి ఏముంది కమ్యూనికేషన్ వ్యవస్థ ల్యాండ్‌లైన్ ఒకటే ఉంది. ఆ ల్యాండ్‌లైన్ టైమ్‌లో వచ్చినటువంటిది పేజర్. జస్ట్ మెసేజ్ వస్తది. అటెండ్ టు పర్టిక్యులర్ థింగ్ అని. అంటే మన వాళ్ళ నుంచి వస్తది. ఎవరి నుంచి వచ్చిందో కనిపిస్తది. పేజర్ నంబర్ ఇది. ఆ పంపిన వాళ్ళ వ్యక్తి పేరిది. సో, ఇక్కడి నుంచి మీరు వెళ్ళండి ఇక్కడికి అనేసి మెసేజ్ వస్తది. పలానా ప్లేస్‌లో ఇన్సిడెంట్ జరిగింది. వెంటనే మీరెళ్లి కవర్ చేయండి. రిపోర్ట్ చేయండి అని. లేకపోతే డాక్టర్ అనుకోండి. పర్టిక్యులర్ ఏరియాలో యాక్సిడెంట్ జరిగింది. ఇక్కడ నలుగురు డాక్టర్స్ ఇమ్మీడియేట్‌గా కావాలి ఆపరేషన్స్‌కి లేకపోతే ఫస్ట్ ఎయిడ్‌కని. వెంటనే వాళ్ళెళ్తారు. ఇట్లా డిఫరెంట్ పీపుల్ ఇట్లా యూజ్ చేసేవారు. బిజినెస్ పీపుల్ వాడేవాళ్ళు. చాలా మంది వాడేవారు. తర్వాత ఇక మామూలు ఫోన్ వచ్చేసింది. డైరెక్ట్ కాల్ మాట్లాడుకుంటున్నారు. తర్వాత కార్డ్‌లెస్ ఇవన్నీ వచ్చాయి. మరి ఇప్పుడెందుకు పేజర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర? హెజ్బుల్లా గాని, లేకపోతే హమాస్ గాని, ఇజ్రాయెల్‌లోని వాళ్ళు గాని, ఇట్లా వీళ్ళందరిలో కూడా ఈ ఫైటింగ్ ఆర్గనైజేషన్స్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వీళ్ళు ఎవరైతే ఉంటారో, వీళ్ళు జీపీఎస్ పట్టేస్తున్నారు. చిన్న ఫోన్‌లో కూడా జీపీఎస్‌లు పట్టేస్తున్నారు. జీపీఎస్‌ల ద్వారా వాళ్ళు ఎక్కడున్నారో కనుగొని వాళ్ళని చంపేస్తున్నారు. అందుకని ఈ పేజర్స్ వాడుతున్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థని వీళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవడం కోసం. ఎక్కడో సిరియాలో ఉండేటువంటి హెజ్బుల్లా వ్యక్తి ఇరాన్‌లో ఉండేటువంటి హెజ్బుల్లా వ్యక్తితో మాట్లాడాలి అంటే, ఈ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్‌ని యూజ్ చేసుకొని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడానికి పేజర్స్ అనేవి వాడుతున్నారు. మరి ఈ పేజర్స్‌ని ఏ రకంగా వీళ్ళు బ్లాస్ట్ చేశారు? ఇజ్రాయెల్ వారు. అంటే ఇదంతా అలిగేషన్స్. ఇజ్రాయెల్ బ్లాస్ట్ చేసిందనేది వాళ్ళు ఇంకా చెప్పలా, ఒప్పుకోరు గూడా. సో, మేబీ 90% అదే జరుగుతది. అయితే అపోలో అనేటువంటి కంపెనీ పేజర్స్‌ని వీళ్ళకి సప్లై చేసింది. అంటే ఆర్డర్ చేసి సప్లై చేసింది. 5,000 పేజర్స్‌ని ఆర్డర్ చేసింది. సప్లై చేశారు అపోలో కంపెనీ. అయితే ఈ అపోలో కంపెనీ ఏమంటుందంటే, ఇది మా దగ్గర తయారవ్వలేదు. హంగేరీలో మా లైసెన్స్ తీసుకొని కొంతమంది తయారు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర తయారయ్యి వచ్చాయి వీళ్ళకి అనేసరికి సో, ఎక్కడ జరిగినా గూడా ఏమైందంటే హంగేరీలో తయారైనయి ఒక 5,000 పేజర్స్. అక్కడి నుంచి హెజ్బుల్లాకొచ్చి హెజ్బుల్లా వాళ్ళు వాడుతున్నారు. ఈ గ్యాప్‌లో ఎక్కడో ఇజ్రాయెల్ చొరబడి మేబీ ఒక స్పెక్యులేషన్ అనుకోవచ్చు. బట్ ఛాన్స్ అదే ఉంది. దూరి ఇజ్రాయెల్ ఎందుకంటే ఇజ్రాయెల్‌కి ఇది కొత్త కాదు. ఇట్లాంటి గతంలో చాలా చేసింది. సో, ఇట్లా మధ్యలో వచ్చి ఎందుకంటే హెజ్బుల్లాకి లేకపోతే హమాస్ మీద ఇజ్రాయెల్ దాడులు చేయడం, బాంబులేయడం అనేది మనం అసలు తప్పు పట్టలేం. ఈ బోత్ ఆర్ టెర్రరిస్ట్ వెర్సస్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అట్లా జరుగుతున్నాయి. అది వేరే విషయం. సో, మధ్యలో ఎక్కడ దూరి ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ప్రతి పేజర్‌లో కూడా 15 గ్రాముల ఎక్స్‌ప్లోజివ్‌ని ఇంక్లూడ్ చేసింది. ఇంక్లూడ్ చేసిన తర్వాత ఒక పాయింట్‌కెళ్ళిన తర్వాత వాటిలో ఉండేటువంటి బ్యాటరీస్ యొక్క హీట్ పెరిగేలాగా చేసింది వాళ్ళు ఒక డిఫరెంట్ టెక్నాలజీతో ఇజ్రాయెల్. ఇజ్రాయెల్‌కి ఇందాక చెప్పా దుర్భేద్యమైనటువంటి టెక్నాలజీ ఉంటది. ఈ ప్రపంచంలోనే మీకు అన్ని కంట్రీస్ కంటే ఎక్కువ టెక్నాలజికల్‌గా సైబర్ క్రైమ్ గావచ్చు, సైబర్ వార్‌ఫేర్ గావచ్చు, లేకపోతే ఈ టెక్నాలజీ వార్‌ఫేర్ గావచ్చు, వీటిల్లో ఇజ్రాయెల్ టాప్ నాచ్‌లో ఉంటది. దానికి వెనకాల అమెరికా సపోర్ట్ గూడా ఉంటది. సో, ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఇజ్రాయెల్‌కి వచ్చేటువంటి ఆహ్, ఈ పేజర్స్‌లో ఆ 15 గ్రామ్స్ ఎక్స్‌ప్లోజివ్ అది పెట్టి అక్కడికెళ్ళిన తర్వాత బ్యాటరీ హీట్ ఎక్కేలా చేసి ఒక పాయింట్ తర్వాత అంటే ఇక్కడి నుంచి చేసారా? ఆల్రెడీ అట్లాంటి బ్యాటరీసే వీళ్ళు ఇంక్లూడ్ చేసారో తెలీదు గానీ ఒక పాయింట్ తర్వాత బ్యాటరీ పేరేలా చేశారు. బ్యాటరీ పేరగానే దాంతో పాటు అందులో ఉన్నటువంటి 15 గ్రామ్ ఎక్స్‌ప్లోజివ్ ఒక్కసారి కెమికల్ రియాక్షన్ ఇదంతా ఒక్కసారిగా కెమికల్ రియాక్షన్ బ్లాస్ట్ అయిపోతే అది అతని నా జేబులో ఉందనుకోండి, ఇక్కడ ఉందనుకోండి, నా పాకెట్‌లో, నా చేత్తో ఎక్కడో ఉంటది పేజర్. ద మనతో పాటు క్యారీ చేయడానికే కదా! అది మనం కొనుక్కుంది. కనిపెట్టిందే అందుకు. మనతోనే ఉంటది ఫోన్‌లాగా. వెంటనే అది పేలిపోవడంతో చెయ్యి ఇరిగిపోవటము, మొహం పేలిపోవడం, మనిషి చచ్చిపోవడం ఇట్లా 9 మంది దాకా చనిపోయారు. వరుసగా జరుగుతున్నాయి. ఇంకా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. తర్వాత వాకీ టాకీల్లో కూడా ఇదే రకమైనటువంటివి చేశారు. ఇంకా వాకీ టాకీల వల్ల ఇంకా ఎక్కువ సంభవిస్తుంది మరణం అనేటువంటి మాటలైతే వినిపిస్తున్నాయి. అట్లాంటి ప్లాన్‌తో ఇజ్రాయెల్ ఈ రకమైనటువంటి
ఇది చేసిందని గతంలో కూడా మీకు 1986 ఆ టైంలో కూడా ఇజ్రాయెల్ ఈ రకమైనటువంటి దాడులు చేసింది. ఎవరైతే ఫైటర్స్ లేదా టెర్రరిస్టులు ఉంటారో వీళ్ళ మీద చేసింది అనేటువంటి మాట అయితే వినిపిస్తుంది. బట్ ఓవరాల్ గా ఇది ఎట్లా సాధ్యమైందంటే ఇట్లా సాధ్యమైంది. ఎవరు చేశారు ఏంటనేది పక్కన పెడితే ఇట్లా ఒక 15 గ్రామ్ ఎక్స్ప్లోజన్ ఇంక్లూడ్ చేయడం, ముందే బ్యాటరీ హీట్ ఎక్కేలా బ్యాటరీస్ చేంజ్ చేయడం, కొన్నాళ్ళ తర్వాత అంటే వాళ్ళు అనుకున్న 6 months కో లేకపోతే 1 week కో బ్యాటరీ ఎక్స్ప్లోడ్ అవ్వగా ఆ ఎక్స్ప్లోజన్ పక్కనే ఉన్నటువంటి బాంబు వెళ్ళిపోవటం. బాంబే కదా ఎక్స్ప్లోజన్ అంటే, ఒక కెమికల్ రియాక్షన్ ఒక బాంబ్, చిన్న బాంబ్, ఒక 15 గ్రామ్ బాంబ్ అది పేలిపోవడంతో ఒకసారిగా వాళ్ళ ఇది జరగడం అనేది జరిగింది. సో అది